విజయాన్ని అందించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ఎవరెవరు గెలిచారో చూద్దాం. కృష్ణా జిల్లాకి వెళ్దాం. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాలని కూడా కూటమి సభ్యులు స్వీప్ చేశారు. కూటమి సభ్యులు గెలిచారు. కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 21,874 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి పోటీ చేశారు. బీజేపీకి ఆయన విజయాన్ని అందించారు. 45,273 ఓట్ల మెజార్టీని కామినేని శ్రీనివాస్ సాధించారు. నూజివీ నుంచి పార్థసారథి టీడీపీకి విజయాన్ని అందించారు. 12,378 ఓట్ల మెజార్టీని కొలుసు పార్థసారథి సాధించారు. కాగిత కృష్ణప్రసాద్ పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ తరపున 38,123 ఓట్ల మెజార్టీని టీడీపీకి అందించారు కృష్ణప్రసాద్. ఇక యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి పోటీ చేశారు. వంశీపై విజయాన్ని సాధించారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 37,628 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కొల్లు రవీంద్ర మెజారిటీ 50,242 ఓట్లు. ఇక వెనిగండ్ల రాము గుడివాడ నుంచి పోటీ చేసి 53,040 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. కొడాలి నానిపై ఆయన విజయాన్ని సాధించారు. మండలి బుద్ధప్రసాద్ అవనగడ్డ నుంచి పోటీ చేశారు. జనసేనకు ఆయన 46,434 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందించారు. మిగిలిన నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం. బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 68,886 ఓట్ల మెజార్టీని సాధించారు. శ్రీరామ్ తాతయ్య జగ్గంపేట నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 15,977 ఓట్ల మెజార్టీని సాధించారు. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు. బీజేపీ తరపున ఆయన పోటీ చేసి గెలిచారు. 47,032 ఓట్ల మెజార్టీని సాధించారు. తంగిరాల సౌమ్య నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 27,395 ఓట్ల మెజార్టీతో తంగిరాల సౌమ్య గెలుపొందారు. బోడి ప్రసాద్ పెనమలూరు నుంచి పోటీ చేశారు. పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 59,915 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా 42,829 ఓట్ల మెజార్టీతో వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. ఇక వర్ల కుమార్ రాజా పామరు నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 29,690 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గద్దె రామ్మోహన్ రావు విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 49,640 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక గుంటూరు జిల్లా వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 21,089 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ధూళిపాల నరేంద్ర పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి 32,915 ఓట్ల మెజార్టీని